హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మా మరిది తోటి కోడలు వాళ్ళ ఇంట్లో స్వాములకు భిక్ష పెట్టారండి. దానికోసమని వెళ్ళాను. ఇది అక్కడ పూజ గదండి. పూజ అయితే కంప్లీట్ చేశారు. తర్వాత స్వాములకి ఇంకా భిక్ష రెడీ చేయడానికైతే నేను కూడా వెళ్ళానండి. అందుకని ఇంకా అక్కడ తీసాను. స్వాములు పూజ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా భిక్ష అయితే స్టార్ట్ చేశాను. పూజ కంప్లీట్ అయ్యాక ఇక హారతి ఇచ్చారండి. అందరం అయితే హారతి తీసుకున్నాము. తర్వాత స్వాములందరూ భిక్షకు కూర్చున్నారండి. వంటకాలు చేసి వడ్డిస్తున్నారండి. అంటే స్వాములకు భిక్ష పెట్టాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం అయితే మా తోటి కోడలు మరిది వాళ్ళకైతే వచ్చేసిందండి. ఇక మాకు ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఈరోజు వాళ్ళకి భిక్ష పెట్టడానికి నేను కూడా సహకారం అందించాను. నేను కూడా కొంచెం అదృష్టవంతులనే అనుకోవాలి. ఈరోజు వంటలన్నీ ఇంకా మా అక్క చేస్తారండి. మా పెద్దక్క తనే ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అన్నీ తనే చూసుకుంటుంది అన్నమాట. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తను మాకు తెలుసు అనమాట. అత్తయ్య వాళ్ళ రిలేటివ్. మా మరిదిల ఇద్దరు పెళ్ళిళ్ళు తనే చేసింది. అలాగే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే ఫంక్షన్స్ అయినా, ఇంకేదైనా ఫంక్షన్ అయినా కూడా అక్క ముందుండి మమ్మల్ని నడిపిస్తుందండి. ఇంకా మాకు ఏమేమి తెలియదు అవన్నీ కూడా చెప్పి మంచిగా మాకు ముందుండి మంచి సలహాలు సహకారాలు అయితే అందిస్తుందండి. తనైతే మా తోటికోడలు అటు ఇటు తిరుగుతుందని తను కామెంట్ చేస్తుంది. అక్క గెస్ట్ లాగా వచ్చి చూసిపోతుంది, పనులు ఏం చేయట్లేదని ఇంకా కామెడీ చేస్తుంది అనమాట అక్క. తర్వాత 2 కర్రీస్, పప్పు అయితే రెడీ చేసిందండి. ఇక తర్వాత వంకాయ కూర చేస్తుంది. ఇంకా అక్కేమో వంటలు చేస్తుంది, నేనేమో పైన అన్ని మిక్సీలు పట్టడం, ఇంకా చిన్న చిన్న పనులేమో నేను చేస్తున్నానండి. అన్నీ గిన్నెల్లోకి సర్దడం ఇవి నేను చేస్తున్నా. ఇంకా మా తోటికోడలు వాళ్ళ అక్కేమో ఇంకా కూరగాయలన్నీ కట్ చేస్తుంది. తను వాళ్ళ పెద్దక్క అండి, మా తోటికోడలు వాళ్ళ పెద్దక్క. ఇంకా బయట ఏమో అన్నం కూడా రెడీ చేస్తున్నాము. అన్నం పులిహార కోసమని నిమ్మకాయ పులిహార అయితే రెడీ చేసామండి. తర్వాత ఏమేమి వంటలు చేసామనేది అన్నీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వంకాయ అండి, పచ్చిమిర్చి వంకాయ కర్రీ. తర్వాత వచ్చేసి పప్పు, ఆకుకూర పప్పు చేసాము. అలాగే బీరకాయ పచ్చడి, బెండకాయ కూర, ఇది వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. ఇవి కర్రీస్ అండి. ఇదేమో పెరుగు, ఇంకా స్వీట్ కోసమని బూందీ లడ్డు చేపించారు. ఇవేమో రైస్ ఐటమ్స్. ఇంకా లాస్ట్లో అప్పడాలు కూడా వేయించుతుంది అన్నమాట అక్క. అప్పడాలతో పాటు ఇంకా గారెలు కూడా, బొబ్బరి గారెలు కూడా చేస్తున్నామండి. ఇంకా అన్నీ ఒకేసారి స్వాములకు ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకా వడ్డించడం అనేది చేస్తున్నారు మా మరిది అండ్ మా తోటికోడలు వాళ్ళు.
ఇంకా మేమైతే లాస్ట్ అండి ఇది గారెలు వేస్తున్నాము. ఇంకా వాళ్ళ వరకు వేసేసి తొందరగా ఇచ్చేసి ఇంకా రిమైనింగ్ పిండి అంతా నేను అక్క మాత్రం గారెలు వేసామండి. ఇక్కడ ఉన్న ఒక చిన్న బాబుని వీడియో తీయమంటే వాళ్ళు లైటింగ్ పడుతుంది చూసుకోలేదు పాపం, వాడికి తెలియదేమో. ఆ లైటింగ్ అంతా నా ఫేస్ మీదే పడుతుందండి, మంచిగా రాలేదు వీడియో. ఇంకా ఓకే బట్ వీడియో అక్కడ ఇక్కడ తీయని మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట ఆ బాబుకి. తర్వాత భోజనాలు అయిపోయినాయండి. భోజనాలు అయిపోయాక అందరి స్వాములకు కూడా తాంబూలాలు ఇచ్చారు. తాంబూలాలు ఇచ్చాక వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి. ఇంకా మా మరిది అండ్ మా తోటికోడలు పిల్లలు, వాళ్ళిద్దరికి ఆడపిల్లలండి, 2 ఆడపిల్లలు. వాళ్ళు కూడా నలుగురు ఆశీర్వాదం తీసుకున్నారండి. తీసుకొని వాళ్ళతో పాటు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ స్వాములు కూడా మా తోటికోడలు వాళ్ళ ఊరు వాళ్ళండి, వాళ్ళ రిలేటివ్సే. ఇంకా వాళ్ళని తీసుకొచ్చారనమాట భిక్ష కోసమని. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇక్కడ ఖమ్మం లోకల్ వాళ్ళండి. హైట్గా ఉన్న స్వామి మా అక్క, ఇందాక అక్క వాళ్ళ బాబునే, తనేమో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వీళ్ళు కూడా ఆశీర్వాదం ఇచ్చారనమాట. ఇక లాస్ట్లో ఇంకా నేనైతే తినేసానండి, అప్పటికి 3 o'clock అవుతుంది. ఇంకా తినేసాను. తర్వాత ఇంకా వీళ్ళు లాస్ట్కి వీళ్ళు తింటున్నారనమాట, మా మరిది అను తోటికోడలు. వాళ్ళని కూడా ఒక వీడియో తీసానండి. ఇది అండి ఈరోజు వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లాస్ట్లో నేను అక్క ఫోటో తీసుకున్నాను. ఓకేనా, బాయ్.